కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రాష్ట్రంలో రైతులు ఆగమవుతున్నారు. 6 కాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అరిగోసపడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నత్తనడకన ధాన్యం సేకరణ జరుగుతున్నది. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు లేవు, ఉన్న చోట కొనుగోలు లేవు. సర్కారు నిర్లక్ష్యంతో రైతులు ధాన్యం రాసుల ముందు పడిగాపులు పడుతున్నారు. రేవంత్ సర్కారు వైఖరిని చూస్తుంటే కొనుగోళ్ల లక్ష్యం నెరవేరేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొండంత లక్ష్యం పెట్టుకున్న ప్రభుత్వం కొన్నది మాత్రం పిసరంతే. తేమ, తాలు, రంగు మారిందంటూ కొర్రీలు పెడుతుండటంతో అన్నదాతలు రోజుల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 15 లక్షల టన్నులు మాత్రమే. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రణాళిక ప్రకారం అక్టోబర్లో 6.89 లక్షల టన్నులు, నవంబర్లో 32.95 లక్షల టన్నులు, డిసెంబర్లో 27.03 లక్షల టన్నులు, జనవరిలో 8.12 లక్షల టన్నులు కొనుగోలు చేయాలి. దీని ప్రకారం నవంబర్ నెలాఖరు వరకు 39.84 లక్షల టన్నులు కొనుగోలు చేయాలి. కానీ 15 లక్షల టన్నులతో సరిపెట్టింది. ఇందులో దొడ్డు ధాన్యం 8 లక్షల టన్నులు కాగా సన్నధాన్యం 7 లక్షల టన్నులు దాటింది. ఈ వానాకాలం సీజన్లో 65.96 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 159 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని సర్కారు అంచనా వేసింది. ఇందులో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సుమారు 20,000 కోట్ల నిధులు అవసరం. సర్కారు వైఖరి చూస్తుంటే కొనుగోళ్ల లక్ష్యం నెరవేరనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సన్నానికి బోనస్ భారం నుంచి తప్పించి ప్రభుత్వం కొనుగోళ్లలో అలసత్వం ప్రదర్శిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ప్రారంభించి దాదాపు 2 నెలలు కావస్తుంది. కానీ ఇప్పటికీ మొత్తం కేంద్రాలు ప్రారంభించకపోవడం గమనార్హం. ఈ సీజన్లో మొత్తం 8,332 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సివిల్ సప్లై ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 7,300 కేంద్రాలకు మాత్రమే ప్రారంభించింది. అంటే ఇంకా 1000కి పైగా కేంద్రాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. రైతులు తమ ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామంటూ ఇటు సివిల్ సప్లై అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు గొప్పగా ప్రకటించారు. కానీ వారి ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రైతులు తమ ధాన్యం విక్రయించి వారాలు గడుస్తున్నా డబ్బులు అందడం లేదు. ప్రస్తుతం రైతులకు 2,000 కోట్లకు పైగా చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 15 లక్షల టన్నులకు గాను బోనస్తో కలిపి రైతులకు 4,000 కోట్ల వరకు చెల్లించాలి. కానీ రైతులకు 2,36,000 కోట్లు మాత్రమే చెల్లించినట్టు తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల విషయంలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడాల్సి వస్తుందని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొనుగోళ్లలో వేగం తెరవాలని, పెండింగ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.